నేను మీ రఘునందన్ రావు తెలంగాణ ఉద్యమానికి పుట్టినీళ్ళు అని చెప్తారు, బాగా చేసినామంటారు. ఆఖరికి ఎన్నికలలో పోటీ చేసేందుకు ముఖం సాటేసేటువంటి పరిస్థితి వచ్చింది టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ. తెలంగాణ ఉద్యమాన్ని బాగా నడిపినాం, టీఎన్జిఓ ఉద్యమాన్ని బాగా నడిపించండి మా నాయకుడు అని చెప్తారు. వరంగల్లో, నల్గొండలో, ఖమ్మంలో ఎమ్మెల్సీగా అభ్యర్థిని పెట్టమంటే పక్క పార్టీకి వెళ్ళి తెచ్చుకొని 50 కోట్లు ఖర్చు పెట్టి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జిగా పెట్టి టీఆర్ఎస్ పార్టీ నానా హంగామా చేసింది. మరి ఇలా అయ్యా చంద్రశేఖరరావు గారు, మీ సొంత జిల్లా మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరా? లేదా వరంగల్లో పోటీ చేసిన ఆయనకి ఇచ్చిన 50 కోట్లు ఈడు ఉన్న ఆయనకి ఇచ్చేందుకు మనసొప్తలేదా? ఎందుకంటే ఈయన ఉద్యమకారుడు కాబట్టి ఈయన మీద పైసలు పెట్టుబడి పెట్టదలుచుకోలేదా? ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ ఇలా ఈ జిల్లాలకు వెళ్ళి పెద్ద పెద్దోళ్ళు ఉండమని చెప్తారు కదా, ఒక్కసారి ప్రజలకు సమాధానం చెప్పాలి. పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు యువరాజు, ఎగిరెగిరి పడుతూ ఉన్నారు, ఏమి లేని చోట చాలా మాటలు చెప్తా ఉన్నారు. ఏడి మీ మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ల అభ్యర్థి ఏడి? వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మంకు పెట్టగలిగిన మీరు ఎందుకు మీ సొంత జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టుకోలేనంత దీన స్థితికి వచ్చిందో ఒక్కసారి ఆలోచించాలి. నేను స్ట్రైట్గా ఆలోచన చేస్తా ఉన్నా, నేను ఆ ఎన్నికలలో తిరిగినా కాబట్టి. వరంగల్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పక్క పార్టీకి ఒక ఆయనని తెచ్చి ఆయన మీద 50 కోట్లు పెట్టిర్రు. మరి ఎందుకు ఈ జిల్లాలో టీఎన్జిఓ ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ ఉద్యమంలో పెన్ డౌన్ అన్నా, గన్ డౌన్ అన్నా అన్నిటికీ ముంగటి ఉన్నటువంటి దేవి ప్రసాద్ లాంటి ఒక ఉద్యమ నాయకుడు ఉంటే 10 ఏళ్ల ముందు మీ మాట నమ్మి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఎందుకు పోటీ ఎందుకు చేస్తలేరు? ఎందుకు? మీ సొంత జిల్లా తెలంగాణ ఉద్యమానికి జై తెలంగాణ అన్నది ఏడా? మే 17వ తారీఖు 2001 కరీంనగర్ గడ్డ. ఏమైంది మరి మీ కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ? ఎందుకు పోటీ చేస్తలేరు? ఎందుకు ముఖం సాటేస్తుర్రు? అంటే ప్రజలు, తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన మరుక్షణమే ఆ పార్టీకి నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, సిఆర్ఎస్ ఇచ్చిర్రు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చిర్రు. మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో ఓడిపోయినాక టీఆర్ఎస్ అనేది ఈ రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలోనే లేకుండా పోయిందని చెప్పడానికి త్వరలో జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనంగా నిలబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గ్రాడ్యుయేట్లు ఎప్పటికీ, చదువుకున్న వాళ్ళు ఎప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన్నే ఉన్నారు, మా పక్షాన్ని ఆలోచిస్తారనేటువంటి విశ్వాసం మాకుంది అని చెప్పి తెలియజేస్తూ, టీఆర్ఎస్ తోక ముడిచిందంటేనే మా గెలుపు ఖాయమైందని చెప్పి మేము